నమస్తే డిఎన్ఎన్ డిజిటల్ న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. బడి పిలుస్తోంది కార్యక్రమానికి విశేష స్పందన. ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించిన డీఈఓ. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో బడి పిలుస్తోంది 36 మండలాలు 36 రోజులు ఎన్రోల్మెంట్ డ్రైవ్లో భాగంగా 13వ రోజు కార్యక్రమం పట్టణ బాలికల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాలతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్ల ద్వారా విద్యార్థులకు యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు, షూస్ అందిస్తున్నామని చెప్పారు. తిరుపతి జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 596 మార్కులతో రాష్ట్రంలో రెండో స్థానం సాధించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ కాలేజ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కూర్చున్నందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ బడి పిలుస్తుంది కార్యక్రమం గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి యొక్క ఆలోచనలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమంలో భాగంగా మన తిరుపతి జిల్లాలో 36 మండలాల్లో 36 రోజులు చొప్పున ఈ ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మండలం మనం వైష్ణవి సాధించినటువంటి మన గర్ల్స్ హై స్కూల్ విద్యార్థిని సంజన ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు చేరుతున్నారు.